పోతే ఏ సంస్థ నుండి ఎక్కడి నుండి ఏ బ్యాంకు నుండి ఎంత అప్పు తీసుకున్నది ఎట్లా తీసుకున్నది అనేది ఇక్కడ చూడండి. మొత్తానికి ఆర్బీఐ లెక్కల ప్రకారము వచ్చేసి 17వ తారీఖు 12వ నెల 2024 నాటికి ఎఫ్ఆర్బిఎం అప్పులు వచ్చేసి 55,277 కోట్లు. ఇక కార్పొరేషన్ గ్యారంటీల కింద అంటే ఈ ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్న అప్పులు 55,277 కోట్లయితే కార్పొరేషన్ గ్యారంటీల కింద తీసుకున్నటువంటి అప్పు 61,991 కోటి రూపాయలు తీసుకున్నారు. ఇక ఎలాంటి గ్యారంటీ లేకుండా తీసుకున్నటువంటి అప్పు 10,099 కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి అప్పు. ఇది రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పు. ఈ అప్పు మొత్తానికి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అప్పు మరి ఇట్లనే చేసుకుంటా పోతుందా రాష్ట్ర ప్రభుత్వం? మరి చేసుకుంటా పోతే ఎంత అప్పు కావాలి? ఎంత అప్పు కావాలి? ఇక రాబోయే 5 ఏళ్ల కాలానికి వచ్చేసి 6,36,000 కోట్ల రూపాయల అప్పు తీసుకోవాలి. మరి ఇట్లా చేసుకుంటా పోతే 6,36,000 కోట్ల అప్పు ప్రతి ఏటా తీసుకుంటే రాష్ట్రాన్ని ఏమన్నా బతుకు చూడగలుగుతారు. మరి ఏది కాంగ్రెస్ ప్రభుత్వం బతికించగలుగుతుంది? అప్పు చేస్తూనే పోవాలి. ఇట్లా ఉన్నది కాంగ్రెస్ పాలనా వ్యవస్థ. దీన్ని పక్కన పెడితే ఇంకొకటి ఏంటంటే లగచర్లలో ఏదైతే వివాదం జరిగింది, అక్కడ రైతులు భూములు ఇవ్వమని వ్యతిరేకత చూపెట్టిరు. లగచర్లలో రైతులకు బేడీలేసి వాళ్ళను న్యాయస్థానానికి పోలీస్ స్టేషన్కు ఖైదీల్లాగా తీసుకొని పోవడం పైన మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు కూడా తెలిపినటువంటి అంశం. నిన్న మొత్తానికి బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ చేతులకు బేడీలు వేసుకొని మరీ నిరసన వ్యక్తం చేసిరు. ఏ విషయం పైన అంటే రైతులకు బేడీలేసి తీసుకురావడం, ఒక ఖైదీలాగా, ఒక దేశద్రోహిలాగా ఒక రైతుకు బేడీలేసి కోర్టుకు కానీ తీసుకుపోవడం, లేదంటే మన హాస్పిటల్లో ఏదో గుండె నొప్పి లేసిందంట ఒక రైతుకు. గుండె నొప్పి లేస్తే ఆ రైతును హాస్పిటల్కి కూడా బేడీలతోనే తీసుకొని పోయారు. ఇట్లా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రకంగా చేస్తున్నటువంటి అంశం, పాలన ఈ రకంగా నడుస్తుంది. దీన్ని పక్కన పెడితే ఇచ్చిన 6 గ్యారెంటీల ఊసు లేకుండా పోయింది. అయ్యో, ప్రజల్లోకి వచ్చినటువంటి పథకం ఏందయ్యా అంటే ఒక ఉచిత బస్సు ఒకటి, ఉచిత కరెంటు తప్ప ఏ పని కూడా ఇంతవరకు ప్రజల్లోకి రాలే. రుణమాఫీ అనేది దేవుడెరుగు, రైతు బంధు అనేది కూడా దేవుడే ఎరుగు. ఈ రకంగా పబ్బం గడుపుతూ కాలం గడుపుతూ మొత్తానికి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మొత్తానికి అసెంబ్లీలో ఒక హోరాహోరీ అయితే జరుగుతూ ఉంది. సర్పంచ్లకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్తే మన మంత్రి సీతక్క మాట్లాడినటువంటి అంశం, మేము అధికారంలోకి రాగానే సర్పంచ్ల పదవి కాలం అయిపోయింది, సరే అది అయిపోయినా కాకపోయినా మేము దాని మీద ప్రయత్నం చేస్తున్నాము, వాళ్ళ బిల్లులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నామని మాట్లాడుతున్నటువంటి మాట. మరి మాటలు మాట్లాడడమే కాదు, చేతులు కూడా చేస్తే బాగుంటుంది అనేటువంటి అంశం అయితే చెప్తున్నటువంటి కథనం. పోతే మొత్తానికి అసెంబ్లీకి ప్రభుత్వం తెలిపినటువంటి లెక్క, ఎఫ్ఆర్బిఎం లోన్లు వచ్చేసి 52,118 కోట్లు. ఇప్పుడు ప్రభుత్వం తెలిపినటువంటి లెక్క అసెంబ్లీకి మేము చేసినటువంటి అప్పులు ఈ రకంగా అని తెలిపిందంట లెక్క. నాన్ ఆఫ్ ఆర్బిఎం లోన్లు వచ్చేసి 61,991.14 కోట్లు. పబ్లిక్ సెక్టార్ల మీద తీసుకున్నటువంటి లోన్లు 10,099.70 కోట్ల రూపాయలు. ఇది ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో తీసుకున్నటువంటి అప్పు రూపాయలు 1,24,208.84 కోట్లు అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రకటించినటువంటి లెక్క ఇది. తప్పుడు లెక్కలు చూపెట్టిరు. మొత్తం మీద ఏం చూపెట్టిరు? 1,24,208 కోట్లు వీళ్ళు చూపెట్టినటువంటి లెక్క. అప్పుల లెక్క నిజానికి ఉన్నది 1,27,208 కోట్ల రూపాయలు వీళ్ళు తీసుకున్నటువంటి అప్పు. ఎక్కడెక్కడి నుండి ఎంత అప్పు తీసుకున్నారంటే ఎఫ్ఆర్బిఎంలా వీళ్ళు తీసుకున్నటువంటి లెక్క
ఎఫ్ఆర్బిఎంలో 52,118 కోట్లు తీసుకున్నామన్నారు. కానీ ఎఫ్ఆర్బిఎంలో తీసుకున్నటువంటిది 55,277 కోట్ల రూపాయలు తీసుకున్నారు వీళ్ళు. ఇకపోతే కార్పొరేషన్ గ్యారంటీల కింద 61,991 కోట్లు తీసుకున్నారు. గ్యారంటీ లేకుండా 10,099 కోట్లు తీసుకున్నారు. ఇక నాన్ ఎఫ్ఆర్బిఎం లోన్లు ఇగో ఇది 61,991.14 కోట్లు వీళ్ళు పెట్టిగో కార్పొరేషన్ గ్యారంటీల కింద తీసుకున్న లెక్క ఇది. ఈ రకంగా తప్పుడు లెక్కలు చూపెట్టినటువంటి అంశం. ఇకపోతే రాష్ట్ర అప్పులపైన అసెంబ్లీలో వాడివేడి చర్చ మొత్తానికి కొనసాగింది. 1,27,208 కోట్ల అప్పు చేసిందని ఆర్బీఐ మొత్తానికి లెక్కలను హరీష్ రావు అసెంబ్లీలో వెల్లడించారు. ఏ చర్చకైనా తాము సిద్ధమని ప్రకటించారు. అయితే తాము చేసిన అప్పు 1,24,288.84 కోట్లేనని సర్కారు అసెంబ్లీకి తెలిపింది. ఇక మొన్నటి వరకు 50,000 కోట్లే అప్పు చేశామని ఇక చెప్పుకున్నటువంటి సర్కారు ఇప్పుడు అసలు లెక్కలు బయటపడడంతో తలపట్టుకుందట. మొన్నటి వరకు 50,000 కోట్లే అప్పు చేసినామని చెప్పిండ్రట. ఇక ఇప్పుడు అసెంబ్లీలో హరీష్ రావు తీసుకొచ్చినటువంటి లెక్క అసలు లెక్క చూపెట్టేసరికల్లా కాంగ్రెస్ వాళ్ళు నెత్తి పట్టుకున్నారట. మొత్తం మీద 1,24,000 కోట్లు వీళ్ళు చూపెడితే 1,27,000 కోట్లు వీళ్ళు చూపెట్టారు. అంటే ఇంత తేడా ఉన్నది చూసినారా? ఇది ఇట్లా ఉంటే చర్చకు మొహం చాటేసినటువంటి రేవంత్ అంటూ ఇక లీకులిచ్చి బతుకుతున్న ముఖ్యమంత్రి. చర్చ కోసము మొహం చాటేసిండంట, లీకులిచ్చి బ్రతుకుతున్నాడట ముఖ్యమంత్రి. ఇక లగచర్ల పైన పారిపోయిన ప్రభుత్వం. మీడియా పాయింట్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశం. మొత్తానికి లగచర్ల మీద పారిపోయిందట ప్రభుత్వం. ఆ వివాదానికి సంబంధించి దాని ఊసే ఎత్తుతలేదు ప్రభుత్వం. అంటే పారిపోయింది, తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. లగచర్ల వివాదానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి కథ అట్లా ఉన్నది. ఇకపోతే డిపిఆర్ లేకుండా పైసలు ఎలా అడిగారు? ప్రపంచ బ్యాంకును 4,100 కోట్లు 41,100 కోట్లు అయితే డిపిఆర్ లేకుండా ఎలా అడిగారు అంటూ మన మొత్తానికి బీఆర్ఎస్ ప్రతినిధి అయినటువంటి కవిత, ఎమ్మెల్సీ కవిత అడుగుతున్నటువంటి అంశం. ఇక ప్రపంచ బ్యాంకును మొత్తానికి కేంద్రాన్ని వచ్చేసి 14,100 కోట్లు, కేంద్రాన్ని 14,100 కోట్లు. ఇక ఏ ప్రతిపాదన మేరకు నిధులు కోరారు అంటే డిపిఆర్ లేకుండా ప్రపంచ బ్యాంకు ఎలా ఇస్తుంది? దీనిపై సమాధానం చెప్పాల్సిందే, లేదంటే ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం. ఇక మూసీ ప్రజలకు నష్టం జరిగితే ఊరుకోం. ఇక మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నటువంటి అంశాలు. మొత్తానికి డిపిఆర్ లేకుండా పైసలు ఎలా అడిగారు? డిపిఆర్ లేకుండానే పైసలు అడిగినరట. ప్రపంచ బ్యాంకును 4,100 కోట్ల రూపాయలు అడిగిరట. కేంద్రాన్ని 14,100 కోట్లు అడిగినట. ఈ రకంగా ఎట్లా అడిగిరు? దీనిపైన మొత్తానికి ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే దమ్ముంటే 15 రోజులు సభ పెట్టు, 10 రోజులు 5 రోజులు అట్లా కాదయ్యా, దమ్ముంటే 15 రోజులు సభ పెట్టు. 10 రోజులు మొత్తం ప్రజలకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి ఏది ఇవాళ రాష్ట్రంలో దేనిపైన లగచర్ల వివాదం పైన, రైతుల సమస్యల పైన, ఇక గురుకుల విద్యాలయాల పైన, ఇకపోతే ఇంకా ఇతరత్ర విషయాలపైన 10 రోజులు దాని మీదనే మాట్లాడుకుందాం. ఇక మిగతా 5 రోజులు మీ పాలన, మీ 5 గ్యారెంటీల గురించి 6 గ్యారెంటీల గురించి, ఇక 420 హామీల గురించి, ఇక వీటి గురించి మాట్లాడుకుందాం అని చెప్తున్నటువంటి అంశం. ఇచ్చిన హామీలు, ఇచ్చిన మాటలు మొత్తం గంగల పడేసినట్టు, నీళ్ళలో పడేసినట్టు అయిపోయింది. వీళ్ళ పనితీరు అట్లా ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళ పనితీరు ఇట్లా ఉన్నది. ఇక రైతులు, నేతన్నలు, డ్రైవర్ల గురుకులాల పైన చర్చిద్దాం. ఆ తర్వాత స్కామ్ల ఆరోపణలపైన చర్చకు సిద్ధం. రుణమాఫీ పైన రాజకీయ సన్యాసం చేస్తానని కూడా సవాల్ విసిరితే ఇక పారిపోయిన దద్దమ్మనట రేవంత్ రెడ్డి. ఇక రైతులు బుద్ధి చెబుతారు, రేవంత్కు కేసీఆర్ అవసరం లేదు, కార్యకర్తలు చాలు.
ఇక రేవంత్ రెడ్డి అడుగుతూ ఉన్నాడు కదా, మరి కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు, అసెంబ్లీకి రావట్లేదు, సీట్ ఖాళీగా ఉన్నది, ఆడికి వచ్చి మాట్లాడాలి కేసీఆర్, మాట్లాడకపోతే అసలు సభకే అవమానకరం అన్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి కేసీఆర్ అనే వ్యక్తి అవసరం లేదు, మా కార్యకర్తలు చాలు అంటే, నీ హోదాకు మా కార్యకర్తలు చాలు, కేసీఆర్ అంతటి వ్యక్తి నీకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్తుండు కేటీఆర్ ఇవాళ. అంటే రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యకర్తలతో సమానంగా పోల్చిండయా అంటే, నీ స్థాయి అంతున్నది, బీఆర్ఎస్ కార్యకర్తల స్థాయి అంతా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఉన్నదని చెప్పినటువంటి అంశం. రేవంత్ రెడ్డి స్థాయి అంతా ఉన్నదట. ఇక లగచర్ల రైతులకు హైకోర్టు, మొత్తానికి లగచర్ల రైతులకు కోర్టులో న్యాయం జరుగుతుంది, పోలీసుల అండతో తిరుపతి రెడ్డి అరాచకం. ఇక ఈ తిరుపతి రెడ్డి అనేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి చుట్టమా, మరి తమ్ముడా, అన్ననా, మరి ఇంకేదన్నా తెలియదు, పాలైనా మరి ఏదో తెలియదు, కానీ మొత్తం మీద లగచర్లలో వివాదానికి మొత్తం మూల కారకుడే తిరుపతి రెడ్డి. లగచర్లలో ఉన్నటువంటి కొంతమంది రైతులకు కరెంట్ షాక్ పెడతా ఉంటే సంబరపడుతుండట వీడియో కాల్లో చూసుకుంటా. ఆయన సంతోషం, ఓ మనిషిని హింస పెడతా ఉంటే ఆయనకు సంతోషం అట. ఇంత దుర్మార్గపు పాలన, ఇంత దరిద్ర పాలన ఇవాళ రాష్ట్రంలో నడుస్తుందంటే ఇక అది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే ఇడిచిపెట్టాలి. ఇంత దరిద్రమా, ఓ రైతుకు కరెంట్ షాక్ పెడతా ఉంటే సంబరపడుతుండట. ఆయన ఎట్టెట్లా కొట్టుకుంటుండు, ఎట్టెట్లా కరెంట్ షాక్తో ఆడుతుండని సంతోషపడ్డాడేమో. ఇంత ఘోరమా. ఇక పోలీసుల అండతోనే తిరుపతి రెడ్డి అరాచకం. మహా అంటే ఇంకో 4 సంవత్సరాల అరాచకాలు చేస్తారు కావచ్చు. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వం చేంజ్ అవుతుంది కదా, మారిపోతుంది. మీ దుర్మార్గపు పాలన, మీరు ప్రజల పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలు ప్రజలు ఎప్పటికప్పుడు గుర్తిస్తూనే ఉన్నారు. ఇక నిన్న మొన్న కేటీఆర్కు ఓ ముస్లిం రోడ్డు మీద పోతా ఉంటే ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిపోయిందంట. కేటీఆర్ సిగ్నల్ పడంగానే అక్కడ ఆగిపోయిందట. ఆగిపోతే ముస్లిం ఆటో పక్క పొంటి వచ్చిందట. సార్ ఏం సార్ ఇది గిట్లా అయిపోయింది రాష్ట్రం అంతా అని అడిగిందట కేటీఆర్. అడిగితే మరి ఏం చేద్దామని కేటీఆర్ అన్నాడో మరి ఏం కథనో కానీ, ఇంకేమైనా ఉపాయం లేదా, మరి రేవంత్ రెడ్డి కాళ్ళు ఊడవీకి పక్కకు వారేసి మళ్ళీ మీరు వచ్చేందుకు ఏదైనా ఉపయోగం ఉంటే ఆ పని చేయండి సార్ అని చెప్పిందట ఆ ముస్లిం. అంటే రేవంత్ రెడ్డిని గద్దె దించే ప్రయోగం ఏదన్నా ఉంటే తొందరగా చేయరు సార్, మేము బతకలేకపోతున్నాం రాష్ట్రంలో అని చెప్పిండట. ఈయన ఒక ఆటోలో కూర్చున్నటువంటి వ్యక్తి, కింది స్థాయి వ్యక్తి ఆ రకంగా ఆలోచించిందంటే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఏమనుకుంటారో మీకు అర్థమైపోవాలి. ఇక మొత్తానికి తెలంగాణ భవన్లో కొడంగల్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడినటువంటి అంశం, కొడంగల్ కార్యకర్తల సమావేశానికి సంబంధించి కేటీఆర్ మాట్లాడిండు. లగచర్ల వివాదం పైన, ఇక రైతుల పైన, ఇవన్నీ ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే కరువు అయిపోతుందని కేసీఆర్ గతంలోనే చెప్పిండు. అసెంబ్లీ ఎన్నికల్లో ముర్రో అని ప్రతిరోజు మొత్తుకున్నాడు. కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది, కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందని. కరువు వచ్చినట్టే అయింది, కరువు వచ్చింది కూడా. ఇక విద్యార్థినీల చేతులు విరగ్గొట్టిన ప్రిన్సిపల్. ఈ దరిద్ర ప్రిన్సిపల్ ఎవర్రా బాబు, ఏకంగా విద్యార్థుల చేతులనే ఇరగొట్టినట. ఆ ప్రిన్సిపల్ చేతులు కూడా 2 గట్టిగా ఇరగొడతా ఏపీకేడిది, దరిద్రం పోయేది. ఈ దరిద్రుడిని ఎక్కడున్నాడో పట్టుకొచ్చి 4 దన్నాలి ఈ ప్రిన్సిపల్ గారిని. సిగ్గులేనోడు వీడు, విద్యార్థుల చేతులు ఇరగొట్టినట. ఆలస్యంగా వెలుగులోకి యాదాద్రి జిల్లా వలిగొండలో చోటు చేసుకున్నటువంటి ఘటన. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మొత్తానికి జావా తాగడం ఆలస్యం చేశారన్న కోపంతో 2 విద్యార్థులను ప్రిన్సిపల్ విచక్షణ రహితంగా కొట్టింది. మొత్తానికి దీంతో 2 విద్యార్థులు చేతి వేళ్ళు విరిగిపోయాయి. కొట్టింది మహిళా ప్రిన్సిపల్. జావా పోసిరట, వాళ్ళకు జావా తాగడం లేట్ అయిపోయిందట. ఇంకెప్పుడు తాగుతావని చేతుల మిగిలి కొడితే ఏళ్ళు విరిగిపోయినాయట. అవ్వా తల్లి, నువ్వు పుణ్యాత్మురాలు ప్రిన్సిపల్. అబ్బాయి అయితే పుణ్యాత్ముడు, అమ్మాయి అయితే పుణ్యాత్మురాలు. ఈ రకంగా చదువు చెప్తుర్రా మీరు? ఏళ్ళు ఇరగొట్టే చదువు. మీ కొడుకులో మీ బిడ్డలే గిట్లనే ఇరుగుతే ఊకుంటారా? ఏమున్నారా నాయన నీ అవ్వ. హైడ్రా యూటర్న్, మొత్తానికి హైడ్రా ఏదైతే ఉందో అది యూటర్న్ తీసుకున్నారట. ఇక కూల్చివేతలు, కప్పదుంకిళ్ళు, బుల్డోజర్లు అవన్నీ పక్కకు పోయినట్టున్నాయి. ఇక తొక్కిస్తా, ఉరికిస్తా, సంపిస్తా అన్నాడు రేవంత్ రెడ్డి.
ఇక యూటర్న్ తీసుకున్నదంట, వెనకకు పోయింది ఇక హైడ్రా వ్యవస్థ. మొత్తానికి పర్మిషన్ లేకపోయినా ఇండ్లు కూలగొట్టాం, ఇక ఇప్పుడు కొత్తగా కడితే కూల్చుతాం. మూసాపేటలో పర్యటించిన రంగనాథ్, హైడ్రా కూల్చివేతలపై రంగనాథ్ మొత్తానికి పర్మిషన్ లేకపోయినా ఇండ్లు కూలగొట్టాం. ఇప్పటి నుండి కూలగొట్టాడట, ఇక పర్మిషన్ లేకపోయినా ఇండ్లు కూలగొట్టాం, హైడ్రా వెనకకి తీసుకున్నారు. ఇక మరి ఇది గిట్ల వెనకకి ఎట్లా పోయింది? ఆగేదే లేదు, ఉరికేదే, ఖచ్చితంగా ముంగటికే పోతాం. కేసీఆర్ వచ్చి పండుకున్న ఆపం, కిషన్ రెడ్డి వచ్చి పండుకున్న ఆపం, ఎవరు వచ్చినా ఆపం. మొత్తానికి మన బుల్డోజర్ పోతూనే ఉంటుంది, కూలగొడుతూనే ఉంటుంది అని చెప్పిన మాట మరి యూటర్న్ తీసుకున్నానంట. రేవంత్ రెడ్డికి మరి భయం వచ్చిందో మరి ఏమైందో కానీ మొత్తానికి యూటర్న్ తీసుకోవడం జరిగింది. ఇక 15 సార్లు కరిచిన ఎలుకలు, విద్యార్థినికి మొత్తానికి చచ్చుబడిన కాళ్ళు. 15 సార్లు ఎలుకలు కరిచినాయట, ఆ విద్యార్థికి కాళ్ళు మొత్తం చచ్చుబడిపోయినాయట. ఈ విద్యార్థికి ఎలుకలు కలిస్తే ఆ సిబ్బంది చెప్తున్నట్ట ఎలుకలు కరవలే, అదేదో వేరే అయిపోయింది, గాయాలైనాయి అని చెప్పిరట. మరి గాయాలు ఎందుకైతే? మొత్తానికి ఎక్కువగా రాబిస్ వ్యాక్సిన్ ఇవ్వడంతో విద్యార్థినికి పనిచేయని కాళ్ళు. ఖమ్మం జిల్లా బీసీ హాస్టల్లో ఘటన. ప్రభుత్వ తీరుపై హరీష్ రావు మొత్తానికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడట. ఇది కథనం. ప్రభుత్వ తీరుపైన హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటూ ఖమ్మం జిల్లా బీసీ హాస్టల్లో జరిగినటువంటి ఘటన ఇది. కరీంనగర్ జిల్లా బీసీ హాస్టల్లో ఘటన. ఎలుకలు కరుస్తున్నాయట. ఈ హాస్టల్లో ఎలుకలు కరవడం, నాణ్యమైనటువంటి ఫుడ్ లేకపోవడం, హాస్టళ్ళ మీద, గురుకులాల పైన, ఇట్లాంటి పాఠశాలల పైన చర్చకు రావాలి. ఫస్ట్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ హరీష్ రావుతోని, ఇటు కేటీఆర్తోని అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి విషయాలు ఇవంట. ఫస్ట్ ఇవి పక్కన పెట్టి ఏమేం మాట్లాడుతుర్రో ఏమో, ఇక మరి వాళ్ళ పనుల కోసమే మాట్లాడుతుర్రు, వాళ్ళ విషయాలే మాట్లాడుతుర్రు. ఇకపోతే రాష్ట్రపతికి సీఎం, గవర్నర్ ఘన స్వాగతం. మొత్తానికి రాష్ట్రపతికి సీఎం అట్లాగే గవర్నర్ ఇద్దరు కూడా ఘన స్వాగతం పలికారు. ఈ నెల పలకనున్నారు. ఈ నెల 21 వరకు రాష్ట్రంలోనే శీతాకాల విడిది. 20న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్. మొత్తానికి శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హాకింపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో మొత్తానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇక సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు ఇక హర్కర వేణుగోపాల్, ఇక సిఎస్ శాంతికుమారి రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఈ నెల 21వ వరకు మొత్తానికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేస్తున్నటువంటి అంశం. మొత్తానికి రాష్ట్రపతికి సీఎం అట్లాగే గవర్నర్ ఇద్దరు కూడా ఘన స్వాగతం పలికారు. ఈ మొత్తానికి రాష్ట్రపతి ముర్ము వచ్చేసి తను ఇక 20వ తారీఖున బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్లో ఉండబోతున్నారట. ఈ నెల రాష్ట్రంలో శీతాకాల విడిది. మొత్తానికి 21 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేస్తారంట. ఇవాళ డేట్ 18, 19, 20, 21 అంటే 3 రోజులు ఉంటారు కావచ్చు అయితే మొత్తానికి. ఇకపోతే లోన్ యాప్ వేధింపులు, యువకుడి సూసైడ్. ఈ లోన్ యాప్లు మామూలుగా జరగట్లేదు. ఈ లోన్ ఇచ్చేటప్పుడు లోన్ బాగానే ఉంటుంది, కట్టేటప్పుడు తిప్పలైపోతుంది. లోన్ ఇస్తుంది కదా యాప్లలో అని లోన్ తీసుకుంటున్నారు అడ్డగోలుగా చాలా చోట్ల చాలామంది. చివరికి ఏమవుతుందంటే కట్టలేక వేధింపులతోని సూసైడ్ చేసుకుంటారు. ఈ లోన్ యాప్లు కానీ ఇంకా అవేంటియో మన బెట్టింగ్స్ పెడతా ఉంటారు కదా, స్టాక్ మార్కెట్ అని, దాంట్లో మొదటి దాకా కొన్ని గేమ్స్లో కూడా డబ్బులు పెట్టి ఇట్లాంటి విషయాల్లో చాలా వరకు ఆత్మహత్యలు, సూసైడ్లు చేసుకున్నటువంటి ఘటనలు అయితే వెలుగులోకి వచ్చినాయి. ఇకపోతే ఇది వచ్చేసి మెదక్ జిల్లా కాట్రియాలలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. తీసుకున్న రూపాయలు 3 లక్షలు వెంటనే కట్టాలని ఫోన్లు చేసి వేధిస్తుండడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇచ్చేటప్పుడు బాగానే ఇచ్చిరు, 3 లక్షల రూపాయలు. మరి లోన్ ఒకటేసారి ఎట్లా కడతాడా? 3 లక్షల రూపాయలు ఒకటేసారి కట్టాలని వేధింపులు మొత్తానికి వేధించారట. ఆ వేధింపులు తాళలేక ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడట. ఇది సంస్థలు బాగానే వస్తున్నాయి, ఈ లోన్ యాప్లు బాగానే ఉన్నాయి, ఉపయోగించుకుంటే మంచిగానే ఉన్నాయి. కానీ వేధింపులకు వచ్చేసరికి ఇట్లా ఉంటాయి. మరి తీసుకుంటే ఒక బాధ, తీసుకోకపోతే ఒక బాధ.
హ్మ్? మరి ఇచ్చినోడు ఎదుటోడి పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. వాడు ఇచ్చే స్థితిలో ఉన్నాడా లేడా, మరి ఎప్పుడు తీసుకుందాం, ఎప్పుడు వసూలు చేద్దాం, ఇచ్చేటప్పుడు ఏదన్నా బెనిఫిట్ పెట్టుకొని ఏదన్నా ఒక షూరిటీ మీద లోన్ ఇస్తే బాగుంటుంది. ఇస్తీవి లోన్ కావాలని కానీ ఇచ్చేస్తీవి, కట్టకపోతే వేధింపులకు గురి చేస్తీవి. మరి దీని మీద శిక్ష వేయాలన్నా వద్దా ఆ లోన్ యాప్కి? ఆ లోన్ యాప్ ఎవరిదయా ఇది? ఈ లోన్ యాప్ ఎవరిదో వాని మీద ముందుగాల ఆయన మీద వేయాలి, పెద్ద కేసు వేయాలి. ఆ యాప్ ఎవడు తయారు చేసిండో, ఆ యాప్ యజమాని ఎవడో వాని మీద కేసు వేయాలి ఫస్ట్. ఇకపోతే ఆన్లైన్ గేమ్స్తో అప్పులు, యువకుడి ఆత్మహత్య. ఇగో చూడు, అది చెప్పంగానే ఇగో ఇది ఆన్లైన్ గేమ్ వచ్చిందా తెరపైకి. ఆన్లైన్ గేమ్లో కూడా పైసలు పెట్టి ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది ఒక కథనం. ఇది వచ్చేసి హన్మకొండ జిల్లా ధర్మసాగర్లో ఆన్లైన్ గేమ్స్తో అప్పుల పాలై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ప్లంబర్గా పనిచేసే సాంబరాజు ఆన్లైన్ గేమ్స్ మొదలుపెట్టాడు. ఇక డబ్బులన్నీ పోవడంతో అప్పులై పురుగుల మందు తాగిండు. ఇది కథ. డబ్బులన్నీ పోగానే అప్పుల పాలైపోయి పురుగుల మందు తాగిండట. ఇంత దరిద్రం ఏర్పడుతుంది రాష్ట్రంలోనే కదా, దేశంలోనే ఉన్నది ఈ వ్యవస్థ అంతా. లోన్లు ఇచ్చుడు బాగానే ఉన్నది, పైసలు గుంజుకునే ప్రయోగాలు, పైసలు సంపాదించే సంస్థలు ఎక్కువైపోయినాయి. ఇక సెన్సెక్స్ 1000 డౌన్, 1000 డౌన్. ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు. ఇక యుఎస్ఎఫ్ నిర్ణయం పైన మొత్తానికి సస్పెన్స్. భారీ అమ్మకాల వల్ల ఇక సెన్సెక్స్ మంగళవారం వచ్చేసి 1064 పాయింట్లు పతనమైంది. ఇక నిఫ్టీ 332 పాయింట్లు పడి 24,336కు చేరుకుంది. ఇక ఇన్వెస్టర్ల సంపద వచ్చేసి 4.92 లక్షల కోట్లు ఆవిరైందట మొత్తానికి. ఇక పోతే అది పక్కన పెడితే ఇక చూడుర్రి, అప్పులపై మొత్తానికి నిన్న అసెంబ్లీలో రగడ కొనసాగింది. ఇటు బట్టి విక్రమార్క, ఇటు పోతే మన మాజీ మంత్రి హరీష్ రావు, ఆరోగ్య శాఖ మంత్రి, అట్లాగే ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావుకు, ఇటు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్కు మొత్తానికి నిన్న అసెంబ్లీలో చర్చలు అయితే గట్టిగా కొనసాగినాయి. అసెంబ్లీలో బట్టి అండ్ హరీష్ నడుమ మాటల యుద్ధం కొనసాగింది. మొత్తానికి ఏడాదిలోనే ఈ సర్కారు 1.27 లక్షల కోట్లు, 1,27,000 కోట్లు అప్పు చేస్తే మేము 7 లక్షల కోట్లు అప్పు చేశామనడం ఇక పచ్చి అబద్ధం. ఇక ఆర్బీఐ లెక్కల ప్రకారం మేము చేసిన అప్పు వచ్చేసి 4.17 లక్షల కోట్లే. ఇక ప్రివిలేజ్ మోషన్కు అనుమతించండి, మేం దేనికైనా సిద్ధమే అని చెప్తున్నారు. మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా మేము చేసిన అప్పు 55,277 కోట్లే. 11 నెలల్లో మీ పాత అప్పులకు కిస్తీలే 66,000 కోట్లు చెల్లించినాం. ఇక 40,000 కోట్ల పెండింగ్ బకాయిలు పెట్టి నీతులు చెప్తారా? చర్చకు మేము సిద్ధమే, రూపాయితో సహా లెక్క పెట్టి చూపిస్తామంటూ ఇటు బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇట్లా యుద్ధం అయితే కొనసాగింది. మొత్తానికి ఇక 1-2 రోజుల్లో కేటీఆర్కు నోటీసులు కూడా వస్తాయట. ఏది ఈరేస్ కారుకు సంబంధించి ఉన్నది కదా, మొత్తానికి ఫార్ములా ఈరేస్ కారు వ్యవహారంకి సంబంధించి దీని మీద కేటీఆర్కు 1-2 రోజుల్లో నోటీసులు వస్తాయంట. ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో కేసు నమోదుకు మొత్తానికి ఏసీబీ మొత్తానికి రంగం సిద్ధం చేసిందట. ఇక డైరెక్టర్ నేతృత్వంలో దర్యాప్తు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా న్యాయ సలహాలు, ఇక ఎలా ముందుకెళ్లాలనే దానిపైన ఉన్నతాధికారుల మీటింగ్లు కూడా పెట్టిరట. విదేశాలకు డబ్బు చెల్లింపుల వ్యవహారం కావడంతో ఈడీ కూడా రంగంలోకి దిగే ఛాన్స్ కూడా ఉందని చెప్తున్నటువంటి అంశం ఇది. ఇకపోతే లోక్సభలో జమిలీ బిల్లు, మొత్తానికి లోక్సభలో జమిలీ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. 2 బిల్లులపైన ఓటింగ్ జరుగుతుంది. మొత్తానికి 2 బిల్లులపైన ఓటింగ్ అయితే జరుగుతూ ఉన్నదంట. మొత్తానికి ఒకటి వచ్చేసి అనుకూలంగా 229 మంది ఇస్తే వ్యతిరేకంగా 198 మంది చెప్పారట. ఏది ఈ 2 బిల్లుల పైన లోక్సభలో జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లు. ఇక రాజ్యాంగ 129వ సవరణ బిల్లు, యూటీల సవరణ బిల్లును ప్రవేశపెట్టినటువంటి కేంద్రం, 2 బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించినటువంటి ప్రతిపక్షాలు, ఇక డివిజన్ అట్లాగే ఓటు నిర్వహించిన స్పీకర్, బిల్లులకు అనుకూలంగా 269, వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చినాయంట. ఇక ఓటింగ్కు 20 మంది బీజేపీ ఎంపీల డుమ్మా.
20 మంది బీజేపీ ఎంపీలు డుమ్మా కొట్టిరట ఈ ఓటింగ్ విషయంలో. ఇక తొలిసారి లోక్సభలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతి 2 బిల్లులను ఇక జేపీసీకి పంపుతామన్న అమిత్ షా. 31 మందితో మొత్తానికి జేపీసీ వేసే ఛాన్స్ ఉంది. ఇక 90 రోజుల గడువు కూడా కావాలని అడుగుతున్నట్టున్నారు మొత్తానికి. ఇక దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం రూపొందించినటువంటి 2 బిల్లులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం మధ్యాహ్నం లోక్సభలో ప్రవేశపెట్టింది మొత్తానికి. ఇక రాజ్యాంగ 129వ సవరణ బిల్లుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లును కూడా కేంద్ర న్యాయశాఖ అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రతిపక్షాలు మొత్తానికి తీవ్రంగా వ్యతిరేకించాయి. ముందుగా వీటిపైన దాదాపు 90 నిమిషాల పాటు వాడివేడి చర్చ కొనసాగింది. తర్వాత బిల్లులను సభలో ప్రవేశపెట్టాలా వద్దా అనేది ఇక తేల్చేందుకు కూడా స్పీకర్ బిర్లా ఓటింగ్ నిర్వహించారు. ఇక ప్రతిపక్షాల విజ్ఞప్తి మేరకు డివిజన్ ఓటు మొత్తానికి చేపట్టారు. ఇక తొలిసారిగా లోక్సభలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిలో మొత్తానికి కొందరు సభ్యులు ఇక బ్యాలెట్ పద్ధతిలో మరికొందరు సభ్యులు ఓటేసినటువంటి అంశం. ఇట్లా మొత్తానికి కేటీఆర్ హరీష్ దొంగతనం మళ్ళా బయటపడ్డదంటూ మన మంత్రి సీతక్క చెప్తున్నటువంటి అంశం. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేసి వాళ్ళు మాత్రం వేసుకోలేదు అంటూ మంత్రి సీతక్క చెప్పింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేసిరట, వాళ్ళు మాత్రం వేసుకోలేదట. వాళ్ళ నిరసనల్లోనూ సమానత్వం లేదు. రైతులకు 10 సార్లు బేడీలు వేసిన మీరా మాట్లాడేది అంటూ మండిపాటు చేసినటువంటి అంశం. అయ్యన్న హరీష్ రావు కూడా బేడీలు వేసుకున్నాడు కదా, మరి వాళ్లకు బేడీలు వేయలేదు, మంత్రులకు వాళ్ళ ఎమ్మెల్యేలకు బేడీలు వేసిరని సీతక్క మాట్లాడుతుంది. ఎటు చూసింది అక్క సరిగా చూడలే. ఇక ఎటు చూసిందో అక్క ఏదో ఓ సాకు చూడనోళ్లకు ఈ అబద్ధాలతోని మొత్తానికి మభ్యపెట్టే ప్రయోగాలు అన్నట్టు. అందరు బేడీలు వేసుకొని పోతా ఉన్నారు. మళ్ళా కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు దొంగతనం బయటపడ్డది, వాళ్ళిద్దరు బేడీలు వేసుకోలేదు, దర్జాగా పోతురు. ఉన్న ఎమ్మెల్యేలకు బేడీలు వేసి వీళ్ళేమో వెనుక పోతురు అన్నట్టు చెప్తుంది. ఇక 3 బిల్లులు పాస్. ఇక మొత్తానికి స్పోర్ట్స్ యూనివర్సిటీల సవరణ, ఇక జీఎస్టీ సవరణ బిల్లులకు మొత్తానికి అసెంబ్లీ ఆమోదం తెలిపిందట. మొత్తానికి 3 బిల్లులు పాస్ అయిపోయినాయి నిన్ననేనా ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటి నుండి ఇప్పటికీ. ఇక స్పోర్ట్స్ యూనివర్సిటీల సవరణ, ఇక జీఎస్టీ సవరణ బిల్లులకు ఆమోదం తెలిపిందట. అసెంబ్లీలో 3 కీలక బిల్లులు పాస్ అయ్యాయి. మంగళవారం లంచ్ బ్రేక్ తర్వాత తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ వర్సిటీ బిల్లు, తెలంగాణ వర్సిటీల సవరణ బిల్లు, ఇక జీఎస్టీ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇకపోతే ఎంబీబీఎస్, తెలంగాణలో ఎంబీబీఎస్ చేస్తే లోకలే. తెలంగాణలో ఎంబీబీఎస్ ఎవరైనా చేస్తే వాళ్ళు లోకలేనట. వారికి స్థానిక కోటా కింద పీజీలో అడ్మిషన్లు కల్పించాలి. తెలంగాణలో ఎంబీబీఎస్ చేస్తే వాళ్ళు లోకలే. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. మొత్తానికి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందట. పీజీ మెడికల్ స్థానికత జీవోలు 148 ఇక 149 రద్దు. రాష్ట్రంలో విద్యకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని కూడా వెల్లడి. తెలంగాణలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారిని స్థానిక కోటా కింద పరిగణించాలని కూడా హైకోర్టు తీర్పు చెప్పింది. రాష్ట్రంలో ఎంబీబీఎస్, బిహెచ్ఎంఎస్, ఇక బిఏఎంఎస్ ఇక చేసిన వారికి స్థానిక కోటా పరిధిలోనే పీజీలో అడ్మిషన్లు కల్పించాలని కూడా ఆదేశించింది. తెలంగాణలో ఎంబీబీఎస్ చేస్తే లోకలే. తెలంగాణలో ఒకవేళ ఎవరైనా ఎంబీబీఎస్ చేస్తే వాళ్లకు లోకల్కు సంబంధించినటువంటి అర్హతలు ఇచ్చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే ఎక్కడ వాళ్ళు చేసినా లోకల్ వాళ్ళు అన్నట్టే కావచ్చు. అయితే ఇక్కడ చూసుకుంటే అల్లు అర్జున్ బెయిల్ పైన మొత్తానికి అప్పీల్ అంట. అల్లు అర్జున్ బెయిల్ మీద మొత్తానికి అప్పీల్ అంట. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేయాలని భావిస్తున్నటువంటి పోలీసులు. మొత్తానికి సంధ్యా థియేటర్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు ఇచ్చిరట. తొక్కిసలాట పైన వివరణ ఇవ్వాలని ఆదేశం. ఇక లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని కూడా ప్రశ్న. ఏది సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి లైసెన్స్ ఎందుకు రద్దు చేయరు? ఇక దేశంలో చూసుకున్న ఇవాళ దేశంలో చూసుకున్న రాష్ట్రాలలో చూసుకున్న గంజాయి, కొకేన్, డ్రగ్స్ ఇట్లాంటి వాటిపైన యువత మొత్తానికి చెడిపోతున్నటువంటి అంశం. ఎక్కడ చూసుకున్నా ఈ గంజాయి పైన, ఈ డ్రగ్స్ పైన, కొకేన్ పైన యువత ఆకర్షణీయంగా మారిపోయి బానిస అయిపోతున్నటువంటి వ్యవస్థ మనం చూస్తూ ఉన్నాం. దానివల్ల ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది జీవితాలు కూడా బలైపోతున్నటువంటి అంశాలు అయితే చాలా వరకు మనకు తెరపైకి వచ్చినాయి. ఈ మధ్యలో గంజాయి అనేది ఈ మధ్యలో విచ్చలవిడిగా
గ్రామాల్లోకి కూడా చేరిపోయినటువంటి అంశం. ఇంత దరిద్రంగా గంజాయి గ్రామాల్లోకి వస్తే చిన్న చిన్న పిల్లలు అంటే ఒక 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు అంటే ఇయర్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకున్నటువంటి కథనాలు అయితే మనం వెలుగులోకి వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. ఇంత ఘోరంగా ఎంత వ్యవస్థ ఎంత కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నా ఈ గంజాయి ఈ డ్రగ్స్ కొకైన్ మాత్రము విచ్చలవిడిగా అమ్మకాలు ఒక దందా రూపంలో నడుస్తూ ఉన్నాయి. రోజువారీ నిత్య అవసరాలు ఏ విధంగా అయితే మనం ఉపయోగించుకుంటున్నామో ఆ రకంగానే ఈ మారక ద్రవ్యాలు కూడా అదే రకంగా ప్రజలతో అంటే కొంతమంది విద్యార్థులతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని అరికట్టాలంటే మరి ఏ రకంగా చర్యలు తీసుకోవాలో తెలియకుండా పోతుంది. ఇక మృత్యు వలయం వ్యసనాల ఉచ్చులో యువత మొత్తానికి వ్యసనాల ఉచ్చులో పడిపోతుంది. యువత మొత్తం టోటల్ ఎక్కడ చూసుకున్నా ఇదే గందరగోళమైనటువంటి పరిస్థితి. ఏకంగా గంజాయి మత్తుకు బానిసై ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్లకు అలవాటు, ఇక అప్పుల పాలై హత్యలు కూడా, ఇక లోన్ యాపులు మైక్రో ఫైనాన్స్ సంస్థల విషయంలో విష వలయంలో చిక్కుకొని బలవన్మరణాలు చేసుకుంటున్నటువంటి మొత్తానికి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇక ఏజెన్సీ ప్రజలే లక్ష్యంగా మైక్రో ఫైనాన్స్ ఆగడాలు అట్లాగే రవాణాను ఇక మొత్తానికి అరికడుతున్న గంజాయి లభ్యం. ఇక జూదాన్ని నిషేధించిన ఆన్లైన్లో అందుబాటులో జూదాన్ని నిషేధించిన ఆన్లైన్లో అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. మొత్తానికి ఈ రకంగా వ్యవహారం. జూదం అనేది ఒకప్పుడు ఆడేవాళ్ళు, దాన్ని నిషేధించారు. ఇక జూదం అనేది ప్యాకాటకు సంబంధించింది, దాన్ని నిషేధించినా కానీ ఆన్లైన్లో ఆడుతున్నటువంటి అంశాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. దీంట్లో కూడా చాలా వరకు అప్పుల పాలై డబ్బులు కట్టి ఆన్లైన్ వ్యవస్థలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక జగిత్యాల జిల్లా ఇటిక్యాల గ్రామానికి చెందిన ఓ యువకుడు 10వ తరగతి చదువుతున్నప్పుడే గంజాయికి అలవాటు పడ్డాడు. ఏళ్ళు గడిచిన కొద్దీ దానికి బానిస అయ్యాడు. అనారోగ్యం పాలై రోజు గంజాయి తీసుకునేదే ఇక బతకలేని స్థితికి చేరుకున్నాడు. ఇక అందుకోసం బీడీ ప్యాకర్గా పనిచేసేటువంటి నిరుపేద తండ్రిపైన తల్లిపైన నిత్యం చేయి చేసుకునే స్థితికి ఇక దిగజారాడు. చివరకు ఆరోగ్యం క్షీణించిన అతన్ని 23 సంవత్సరాలు ఉంటాడు. ఆ గంజాయికి అలవాటు పెట్టి తల్లిదండ్రుల మీద చేతేసుకుంటుండట ప్రతిరోజు. ఇక తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించినటువంటి అంశం. ఇగో ఈ రకంగా కొకైన్కు గంజాయికి అలవాటు పడితే బతుకులుగా ఇట్లా మారిపోతాయి. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలు.